అనంతవరంలో వన మహోత్సవం కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఏడాదిలో 5 కోట్ల మొక్కలు నాటుతామన్న చంద్రబాబు, కార్చిచ్చులను ఆపే ప్రయత్నాలు జరగాలన్న పవన్. గత ప్రభుత్వం చెట్లను నరకడమే పనిగా పెట్టుకుంది. మొక్కలు నాటితే ఆక్సిజన్ను కొనే పరిస్థితి రాదు. విజయవాడలో మొక్కలు నాటిన మంత్రి సత్యకుమార్. తుడా నిధుల దుర్వినియోగంపై విచారణ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ కు నోటీసులు. ఈ నెల 9 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ. మాజీ టీటీడీ జేఈఓ గౌతమిని విచారించిన సిట్. నెయ్యి కొనుగోలు టెండర్లు, ఒప్పందంపై ఆరా. హైదరాబాద్ అల్వాల్లో హైడ్రా కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు. 3 భవనాలను నేలమట్టం చేసిన హైడ్రా. విచారణకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ఉనికి కోసమే కవిత ధర్నా చేశారు. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కామెంట్. మెదక్ జిల్లా కిషన్ తండాలో మద్యపాన నిషేధం. మద్యం అమ్మితే ₹1,00,000 జరిమానా. ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులు. మచిలీపట్నంలో నేటి నుంచి బీచ్ ఫెస్టివల్. మంగినపూడి తీరంలో భారీగా ఏర్పాట్లు. గేట్వే ఆఫ్ అమరావతి ఆవిష్కరణ. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా వివాహం. బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రాతో పెళ్లి. మే 3న జర్మనీలో నిరాడంబరంగా జరిగిన వేడుక. చిత్తూరులో దొంగల ముఠా హల్చల్. బజారు వీధిలో జ్యువెలరీ, ఫర్నిచర్ షాప్లో చోరీ. 25 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు. ఆతూరుకి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్. హోమ్ ఐసోలేషన్ లో ఉంచిన మహిళ. బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత. 90% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్. సీఎం నితీష్ నివాసం ముట్టడికి యత్నం. 11 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. కేంద్ర పథకాలు పేదల జీవితాల్ని మార్చాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్న మోదీ. తొక్కిసలాటపై కర్ణాటక హోంమంత్రి కీలక వ్యాఖ్యలు. స్టేడియం దగ్గరకు దాదాపు 8 లక్షల మంది వచ్చారు. దోషులపై చర్యలు తీసుకుంటామన్న పరమేశ్వర. అసోంలో వరద ముంపులో 101 గ్రామాలు. వరదల వల్ల 14 మంది మరణం. కొండ చర్యలు విరిగిపడి 5గురు మృతి. ఢిల్లీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. తల్లి పేరిట మొక్కను నాటుదాం కార్యక్రమం. మర్రి మొక్కను నాటిన ప్రధాని మోదీ. ఢిల్లీ నివాసంలో మొక్కలు నాటిన కిషన్ రెడ్డి. పుడమి తల్లికి సేవ చేయడం మరువకూడదు. పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపు.